जय बोलो ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ की జై. అందరూ నమస్కారం. నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. వెల్కమ్ టు న్యూ వీడియో. నేను ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్ ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాను. మన ఛానల్లో ఖైరతాబాద్ గణేష్ యొక్క అప్డేట్స్ రాక చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే బోనాల్ ఫెస్టివల్ ఇవన్నీ వీడియోస్ ఉండి చాలా లేట్ అయిపోయింది మనం వీడియోస్ తీయడానికి. చాలా అంటే చాలా బిజీ షెడ్యూల్ ఉండే. సో ఫైనల్గా ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన ఎగ్జాక్ట్ 30 days మాత్రమే ఉండి వినాయక చవితికి. సో వర్క్స్ అనేవి చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. డే అండ్ నైట్ జరుగుతున్నాయి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ వీడియోలో మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తాను. నైట్ కూడా ఎలా జరుగుతున్నాయో వర్క్స్. ప్రజెంట్ అయితే ఐరన్ వర్క్ అయితే టోటల్గా ఎండుకు వచ్చింది. ఇంకా కొన్ని రోజుల్లో వర్క్ కూడా స్టార్ట్ కాబోతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా చూసేద్దాం. వర్క్స్ అయితే ఎక్కడి దాకా వచ్చినాయో టోటల్ తెలుసుకుందాం. దగ్గరికి వెళ్ళిపోయి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూద్దాం. మీకు ఎప్పుడు దూరం నుంచి లాంగ్ వ్యూ చూపిస్తున్నాను. స్వామివారి ఒక షెడ్ది టోటల్గా వర్క్స్ కూడా టోటల్గా క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఈ మెయిన్గా ఈ ఫ్రేమ్ వచ్చి మనకి స్వామి యొక్క 5 faces, టోటల్గా 5 faces. అండ్ ఇది వచ్చి మనకి స్వామి యొక్క బాడీ పార్ట్ అండ్ బొజ్జ అండ్ కాళ్ళు అండ్ ఇవి వచ్చి మనకి స్వామి యొక్క పాదాలు. వర్క్స్ అయితే ఎక్కడి దాకా వచ్చాయి టోటల్గా చూపిస్తాను. పైకి వెళ్ళి టోటల్గా వ్యూ మొత్తం చూపిస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. మొత్తం టోటల్గా వీడియో మొత్తం చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇది చూసుకోవచ్చు కొన్ని పార్ట్స్ ఒక వెల్డింగ్ కూడా జరుగుతుంది. స్వామివారి ఒక ఫింగర్స్ టోటల్గా వెల్డింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది. ఇది వచ్చేసి మనకి కాళికామాత ఒక షెడ్ బేస్ పార్ట్ కూడా మొత్తం రెడీ అయిపోయి మొత్తం ఈ చిన్న సీకులు కూడా మొత్తం కొట్టేసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ కూడా అయిపోయింది. మెయిన్ స్వామివారి ఒక దగ్గరకు వద్దాము. చూసుకోవచ్చు మనకి స్వామి యొక్క పాదాలు కూడా రెడీ అయిపోయాయి. ఈ స్వామివారి యొక్క పాదాలు కింద మనకిది లోటస్ వస్తుంది స్వామివారి కింద ఈసారి. అండ్ లెగ్స్ ఇవంతా మొత్తం అయిపోయింది. మీకు పైకి వెళ్ళి కూడా చూపిస్తాను డీటెయిల్గా ప్రతి పార్ట్. చూసుకోవచ్చు ఇది లోటస్ అండ్ మనకి స్వామివారి యొక్క పాదాలు 2. ప్రెసెంట్ అయితే వర్క్స్ అయితే ఇక్కడ దాకా వచ్చాయి. పైన అయితే వెల్డింగ్ జరుగుతుంది. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సోమనాథ్ జ్యోతిర్లింగం ఒక షెడ్. సేమ్ అక్కడ కాళికామాత ఎలా అయితే వర్క్స్ అయినాయో ఇక్కడ కూడా అంతే. బేస్ అయితే అయిపోయింది. కింద కూడా సన్నసీకులు మొత్తం కొట్టేసుకొని బ్యాక్గ్రౌండ్ కూడా అయిపోయింది టోటల్గా సైడ్కి. ఇంకా మనం పైకి వెళ్ళి చూసేద్దాం. పైకి వెళ్ళి కూడా వ్యూ చూద్దాము ఎలా ఉంటుందో. ఇది స్వామివారి ఒక మట్టి పార్ట్ మొత్తం. ఇదంతా మట్టి అండ్ వరిగడ్డి చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ రెడీగా వచ్చేసాయి. మనకి వెల్డింగ్ కంప్లీట్ కావడమే లేట్. వెల్డింగ్ కంప్లీట్ కాగానే ఈ మట్టి వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అది కూడా చూపిస్తాను మీకు. అక్కడ చూసుకోవచ్చు స్వామివారి ఒక లెగ్ పార్ట్ దగ్గర వెల్డింగ్ జరుగుతుంది. ఇది వచ్చేసి స్వామి ఒక హ్యాండ్ ఇది ఫోల్డింగ్. అండ్ ఇది వచ్చేసి మనకి స్వామి ఒక తొండము ఫేస్ ఇదంతా. ఇంకా పైకి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. అది వచ్చేసి మనకి లడ్డు హ్యాండ్ అక్కడ ఉంది కదా, అది లడ్డు హ్యాండ్. ఇదంతా మీకు లెగ్స్ ఇవంతా. ఇది 2 legs. ఇది వచ్చి మనకి బొజ్జ. ఇది వచ్చి మనకి స్వామివారి యొక్క బొజ్జ. క్లియర్గా చూపిస్తాను మీకు కూడా. నేను ఇప్పుడు 2nd floorలో ఉన్నాను. ఇంకా పైకి వెళ్ళి కూడా చూపిస్తాను స్వామివారి ఒక ఫేసెస్ కూడా టోటల్ క్లియర్గా చూపిస్తాను. చలో పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనం క్లియర్గా చూసుకోవచ్చు ఈ స్వామివారి యొక్క హ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ హ్యాండ్స్ షేప్. అండ్ ఇది వచ్చి మనకి స్వామి యొక్క తొండము, ఈ ఫేస్. ఈసారి పంచముఖ వినాయకుడు కాబట్టి
5 ఫేసెస్ వస్తాయి. ఆ సీకులలో మీకు కరెక్ట్ కనిపించట్లేదు, ఆ షేప్ అనేది కనిపించట్లేదు, కానీ నేను చూస్తే మాత్రం బాగా కనిపిస్తుంది ఫేస్. ఎందుకంటే కెమెరాలో అంత క్లియర్గా కనిపించదు. చూపించడానికి ట్రై చేస్తాను మేము కూడా ఇంకా పైకి వెళ్ళి. ఇక్కడ నుంచి అయితే ఈ థర్డ్ ఫ్లోర్ నుంచి అయితే వ్యూ ఇది. వర్క్ అయితే చాలా ఫాస్ట్ జరుగుతుంది. ఇంకా పైకి కూడా వెళ్ళేసి చూద్దాం మనము. ఇవి వచ్చేసి స్వామివారి యొక్క శేషనాగులు, స్వామివారి యొక్క కిరీటం పైన వచ్చే నాగులు ఇవి, స్నేక్స్ 4 ఉన్నాయి చూడండి. ఇవే నిన్న అయిపోయాయి టోటల్గా వర్క్, దీని వెల్డింగ్ వర్క్ పైకి వచ్చి పెట్టేసుకున్నారు వర్కర్స్ కూడా. పొజిషన్లో ప్లేస్ చేయడమే ఇంకా ఉంది, ఇంకా కొంచెం వెల్డింగ్ అయినాక ప్లేస్ చేస్తారు. ఇప్పుడైతే మీకు చూపిస్తాను టోటల్గా స్వామివారి యొక్క ఫేస్. ఇది స్వామివారి యొక్క ఫేస్ అండ్ కిరీటము. ఈ పైన ఏదైతే ఉందో ఇవి కిరీటాలు. ఇది వచ్చి మనకి స్వామివారి యొక్క ఫేసెస్ 1 2 3 4 5 ఫేసెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. మళ్ళీ డీటెయిల్గా కూడా చూపిస్తాను మీకు. ఇది ఫస్ట్ ఫేస్, ఇది సెకండ్, ఇది ఏదైతే కనిపిస్తుందో మెయిన్ ఫేస్ ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్. 1 2 3 4 అండ్ 5 ఫేసెస్ చూసుకోవచ్చు. ఐ హోప్ డీటెయిల్గా చూపిస్తున్నాను అనుకుంటున్నాను. మనకి నైట్ వ్యూ అయితే కొంచెం క్లియర్గా విజువల్గా కనిపిస్తుందని చెప్తున్నారు అందరూ. ఒకసారి నెక్స్ట్ వీడియో కూడా మనం నైట్ వ్యూ ట్రై చేద్దాము. టోటల్గా 5 ఫేసెస్. దీనిపైన మనకి ఈ శేషనాగులు వస్తాయి. ఇవైతే శేషనాగులు ఉన్నాయో మనకి కిరీటం పైన వస్తుంది. టోటల్ పైన టాప్లో ఆల్మోస్ట్ వినాయకుడు వచ్చి మనకి 69 ఫీట్స్. వినాయకుడు వచ్చి 69 ఫీట్స్ విత్ శేషనాగులు. ఆల్మోస్ట్ షెడ్ కూడా ఆల్మోస్ట్ ఒక 75 ఫీట్స్ వరకు వేస్తున్నారు. ఎందుకంటే తర్వాతకి ఏదైనా వర్క్స్ జరగాలన్నా, ట్రైన్ లిఫ్టింగ్ చేయాలన్నా కూడా మనకి సో కొంచెం హైట్ ఎక్కువ ఉండాలి కాబట్టి అలా ఉంది. హైట్ అంత మెయింటైన్ చేస్తారు ప్రతి ఇయర్ కూడా. ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు కానీ వద్దులేండి, ఇక్కడికే మనం స్టాప్ చేద్దాము. ఇది వచ్చి ఇంకో హ్యాండ్, మనము కిందికి వెళ్ళి చూపించాం కదా నేను. ఇది ఇంకో హ్యాండ్ అండ్ అచ్చడి ఇంకో హ్యాండ్ ఉంది. ఇది మనం సైడ్ ఫేస్, ఇది క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్ ఫేస్ ఇది లాస్ట్, ఇది తొండము. ఇక్కడ నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది మనకి. ఇవి అన్నీ లెగ్స్, ఇదంతా లెగ్ అండ్ మెయిన్ పోల్ కనిపిస్తుంది కదా మీకు. ఇది వచ్చి మనకి ఎగ్జాక్ట్ స్వామి యొక్క బొజ్జ అండ్ ఇవి వచ్చి మనకి స్వామి యొక్క లెగ్స్. చూడొచ్చు మొత్తం వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది లోపలిగా. టోటల్గా చూసుకుంటున్నారు వర్కర్స్. ఇక్కడ దాకా వెల్డింగ్ వచ్చింది, ఇంకేం చేయాలి. మెయిన్ వెల్డర్ వచ్చి వెల్డర్ నాగబాబు అన్న, ఇతనే మొత్తం వెల్డింగ్ సంబంధించిన వర్క్స్ అని తనే చూసుకుంటాడు నాగబాబు అన్న. ప్రతి ఒక్కటి ఒక్కొక్క టీం ఉంటుంది. ఆ టీంని కూడా మీకు చూపిస్తాను. ప్రతిదీ కూడా మట్టి వర్క్ కానీ పెయింటింగ్ కానీ ఏదైనా సరే చూసుకోవచ్చు. టోటల్గా మొత్తం చూస్తున్నాను ఇంకెక్కడెక్కడ వెల్డింగ్ చేయాలనేది. ఇది మన బిల్డింగ్కి ఉండే వినాయకుడు. టోటల్ వెల్డింగ్ అనేది జరుగుతుంది. వర్క్స్ అనేది చాలా ఫాస్ట్ చేస్తున్నాయి. అండ్ స్వామి యొక్క మెయిన్ రూపం వచ్చి మనకి వెల్డింగ్ తోటే అవుతుంది. వెల్డింగ్ ఎంత పర్ఫెక్ట్ చేసి
పర్ఫెక్ట్ షేప్ ఇస్తారో ఆ షేప్తో అంటే స్వామిని యొక్క మట్టి పాట్ చేసి టోటల్గా మనకి స్వామి అంత బాగా కనిపిస్తాడు. అందుకే ఈ వెల్డింగ్ అనేది చాలా టైం టేకింగ్. అట్లీస్ట్ 30 డేస్ 30-40 డేస్ మనకి వెల్డింగ్కే టైం పడుతుంది. మిగతా 25-30 డేస్ మనకి మట్టి వర్క్ అయిన పెయింటింగ్ వర్క్. మట్టి అయినాక మనకి మళ్ళీ మట్టి ఆరడము, ఆరినాక పెయింటింగ్ అవన్నీ ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్ మనకి 30 డేస్ మాత్రమే ఉంది కాబట్టి వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. నైట్ కూడా చేస్తున్నారు వర్క్స్ అనేది వర్కర్స్. కొంచెం బ్రేక్ తీసుకొని మీకు నెక్స్ట్ టైం నైట్ వ్యూ కూడా చూపిస్తాను. అండ్ మనకి September 14th వినాయక చవితి కాబట్టి అరౌండ్ September 10 or 11కి ఖైరతాబాద్ గణేష్ ఒక ఆగమన్ కూడా ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను టోటల్గా. ఐ హోప్ మీరు వీడియో మొత్తం చూస్తారని కోరుకుంటున్నాను. ఐ హోప్ అందరికీ క్లియర్గా చూపించాను అనుకుంటా. ఇంకా ట్రై చేస్తాను చూపించడానికి. నైట్ వ్యూ కూడా ఒకసారి ప్లాన్ చేస్తాను ఎలా ఉంటుందో. ఎందుకంటే మ్యాక్సిమం నైట్ వ్యూలో కొంచెం క్లియర్గా కనిపిస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ వీడియో నేను నైట్ వ్యూ ప్లాన్ చేస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్ అండ్ సపోర్ట్ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. థ్యాంక్ యూ.